Welcome to our channel Alpha Classmate, and today we are going to discussing about the very important concept, that is mirage. So general ga manam journeys చేస్తున్నప్పుడు బస్ లో నుంచి మనం అట్లా ముందు చూస్తున్నాం అంటే రోడ్డు పైన సమ్ వాటర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మేబీ అది చాలా మనకు రియలిస్టిక్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది జస్ట్ మన ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. అది జస్ట్ అక్కడ మనకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప అక్కడ రియల్ గా అయితే ఏ వాటర్ ఉండదు. చాలా మందికి చాలా ఫెమిలియర్ గా ఉన్న ఎగ్జాంపుల్ ఇది మిరేజ్ అనేది. సో అసలు మిరేజ్ అంటే ఏంటనేది చూద్దాం. మిరేజ్ ఇస్ అనే ఆప్టికల్ ఇల్యూజన్. మిరేజ్ అనేది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ వేర్ ఇట్ అపియర్స్ దట్ వాటర్ ఈస్ కలెక్టెడ్ ఆన్ ద రోడ్ ఎట్ ఎ డిస్టెంట్ ప్లేస్. అంటే మనకు దూరంగా కొంత వాటర్ రోడ్డు మీద ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ వెన్ యూ గెట్ దేర్ ద రోడ్ ఈస్ డ్రై. బట్ మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడంతా డ్రైగా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో చూస్తే అక్కడ మళ్ళీ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మనం అక్కడికి వెళ్తే అక్కడేమో మొత్తం రోడ్ అంతా కూడా డ్రైగా ఉంటుంది. సో దట్ రీజన్ మిరేజ్ ఇస్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ వేర్ ఇట్ అపియర్స్ దట్ వాటర్ ఈస్ కలెక్టెడ్ ఆన్ ద రోడ్ ఎట్ ఎ డిస్టెంట్ ప్లేస్, బట్ వెన్ యూ గెట్ దేర్ ద రోడ్ ఈస్ కంప్లీట్లీ డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద మిరేజ్ కాన్సెప్ట్. ఈ మిరేజ్ కాన్సెప్ట్ మీద మనకు 10th క్లాస్ లో ఖచ్చితంగా క్వశ్చన్ అనే దాన్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ వచ్చి వై డూ యూ సీ ఏ మిరేజ్ ఆన్ ద రోడ్ ఎట్ హాట్ సమ్మర్ డేస్ అని అడగొచ్చు, లేకపోతే రైట్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ అని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అది ఎలా ఫామ్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ క్వశ్చన్ లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ హాట్ సమ్మర్ డే. సో హాట్ సమ్మర్ డేస్ లోనే మాక్సిమం మనకు ఈ మిరేజ్ అనేది కనిపిస్తుంటుంది. డ్యూరింగ్ హాట్ సమ్మర్ డే ఎయిర్ జస్ట్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ ఈస్ వెరీ హాట్. అంటే ఇక్కడ రోడ్డు ఉంది కదమ్మా, ఈ రోడ్డు పైన ఉన్న ఎయిర్ అంతా ఎలా ఉంటుందంటే దీనిపైన ఉన్న ఎయిర్ అంతా కూడా మనకు బాగా హాట్ గా ఉంటుంది. అండ్ ఎయిర్ ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కూల్. అదే మనం కొంచెం హైట్కి వెళ్ళాం అనుకోండి, కొంచెం హైట్కి వెళ్తే ఇక్కడ ఉన్న ఎయిర్ ఏమో మనకు కొంచెం చల్లగా ఉంటుంది, ఇక్కడేమో కోల్డ్ గా ఉంటుంది, చల్లగా. కింద జస్ట్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ పైన ఏమో ఎయిర్ ఏమో బాగా హాట్ గా ఉంటే, కొంచెం హైట్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఏమో చల్లగా ఉంటుంది. వీ నో దట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ విత్ డెన్సిటీ. సో మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ విత్ డెన్సిటీ అంటున్నాం. అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందంట డెన్సిటీ ఎక్కువ ఉంటే. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ లుక్ ఎట్ ద ఫార్ములా. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా చూద్దామా. n is equal to c by v. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్న కాన్సెప్ట్ ఇది. n అనేది రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అవుతుంది. అదే విధంగా v అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అవుతుంది. సో ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ విత్ డెన్సిటీ అంటున్నాడు. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సర్ మీడియం అయి ఉండాలి. డెన్సర్ మీడియం అంటే స్పీడ్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ v అనేది మీడియంలో స్పీడే కదా, v తక్కువ ఉంది అనుకుంటే n వాల్యూ ఏమి ఉండాలి? ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. డెన్సిటీ ఎక్కువ అంటే దాని అర్థం ఏంటంటే స్పీడ్ తక్కువ. సో మీరు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే స్పీడ్ అనేది ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎందుకంటే రేరర్ మీడియం లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అదే డెన్సర్ మీడియం అంటే డెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో స్పీడ్ తక్కువ ఉండాలి. డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే డెన్సిటీ పెరిగే కొద్దీ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్ గా ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ డెన్సిటీతో పాటు ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెన్సిటీ పెరిగితే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. సో కోల్డ్ ఎయిర్ అంటే ఏంటి? దగ్గర ఉంటాయి కదా పార్టికల్స్. అందువల్ల ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కడ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. హాట్ ఎయిర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ వచ్చి లోగా ఉంటుంది. అంటే పైన సర్ఫేస్ లో ఉన్న, అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక లేయర్ అంటే ఇదంతా ఎయిరే. ఈ ఎయిర్ లో కూడా బాగా హైట్ లో అయితే కొంచెం ఎయిర్ చల్లగా ఉంటుంది. ఇంకొంచెం కిందకి తగ్గే కొద్దీ ఆ చల్లదనం తగ్గుతూ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ ఎయిర్ ఏమో మనకు బాగా హాట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ అనేది ఉంటుంది. ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ కూడా ఇక్కడ ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దాని యొక్క డెన్సిటీని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డెన్సిటీ ఎక్కువ ఉందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ తగ్గింది. హాట్ ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ పార్టికల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి. సో డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇది రేరర్ మీడియం కాబట్టి
రేరర్ మీడియం అన్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే కోల్డ్ ఎయిర్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, హాట్ ఎయిర్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ థర్డ్ పాయింట్ చూడండి అమ్మా. సో ద కూలర్ ఎయిర్ ఎట్ ద టాప్ హ్యాస్ ఎ గ్రేటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆల్రెడీ చెప్పాను మీకు. సో కూల్ ఎయిర్ కాబట్టి పైన ఉండేది, టాప్ లో ఉండేది కూల్ ఎయిర్ కాబట్టి దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. హాట్ ఎయిర్ అయితే జస్ట్ అబౌవ్ ద రోడ్ ఎలా ఉంటుంది అంటే దీనికంటే కూడా దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అంటే ఖచ్చితంగా దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫోర్త్ పాయింట్ చూద్దాం. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ త్రూ ద థిన్నర్ హాట్ ఎయిర్ దెన్ డెన్సర్ కూల్ ఎయిర్. అంటే పైన ఏమో మనకు కోల్డ్ ఎయిర్ ఉంది, దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అంటే N=C/V ఫార్ములా ప్రకారం ఇది ఎక్కువ ఉందంటే V వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి పైన సర్ఫేస్ డిఫరెంట్ లేయర్స్ అని చెప్పాను కదా మీకు, ఈ డిఫరెంట్ లేయర్స్ లో ఇక్కడేమో లైట్ స్లోగా వస్తుంది. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, కోల్డ్ ఎయిర్ కాబట్టి డెన్సిటీ ఎక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ అనేది తక్కువ. అంటే పైన ఉన్న లేయర్స్ లో లైట్ యొక్క స్పీడ్ తక్కువ. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ త్రూ ద థిన్నర్ హాట్ ఎయిర్ దెన్ డెన్సర్ కోల్డ్ ఎయిర్. అంటే కోల్డ్ ఎయిర్ లో ఏమో చిన్నగా వస్తుంది, హాట్ ఎయిర్ లోకి వచ్చే కొద్దీ ఇక్కడ నార్మల్ గీసాం అనుకోండి అవే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది కాబట్టి నార్మల్ కి ఇక్కడ రిఫ్రాక్టెడ్ అవే వెళ్తుంది అనమాట. పైనేమో డెన్సర్ మీడియం, కిందేమో రేరర్ మీడియం. మళ్ళీ ఈ రేరర్ కాస్త ఇక్కడ డెన్సర్ అవుతుంది, ఇది రేరర్ అవుతుంది. సో ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట, మారుతూ ఉంటుంది. సో ఆన్ హాట్ డేస్ ద టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్. హాట్ డేస్ లో ఎలా ఉంటుందంటే టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్. సో ఇక్కడేమో కోల్డ్ ఎయిర్ కాబట్టి ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఇక్కడేమో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. దస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ విత్ హైట్. హైట్ పెరిగే కొద్దీ అంటే ఇక్కడ ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది, హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్. నువ్వు హైట్ పెరుగుతూ ఉన్నావా, ఫస్ట్ ఇక్కడ ఉన్నావు, టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో సపోజ్ ఇక్కడ 35 ఉందనుకోండి, ఇంకొంచెం హైట్కి వెళ్తే 32 ఉంటుంది, ఇంకొంచెం హైట్కి వెళ్తే 30 ఉంటుంది, ఇంకా హైట్కి వెళ్తే 28 ఉంటుంది. సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందంట. ఎక్కడ అంటే హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది అంటాడు, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనేది హైట్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో హైట్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ చూడండి అమ్మా, ఇట్లా హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఏమో తగ్గిపోతుంటుంది, టెంపరేచర్ తగ్గుతుంది. హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది, బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏమో పెరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది అంటే పైకి వెళ్ళే కొద్దీ డెన్సర్ మీడియం వస్తుంది. డెన్సర్ మీడియం అంటే చల్లగా ఉండే మీడియం వస్తుంది. చల్లగా ఉంటుంది కాబట్టి పైకి వెళ్తే టెంపరేచర్ తగ్గుతుంది. చల్లగా ఉంది డెన్సర్ మీడియం కాబట్టి డెన్సిటీ పెరిగిందంటే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరగాలి కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో హైట్కి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటే టెంపరేచర్ ఏమో తగ్గుతూ ఉంటుంది. సో వెన్ ద లైట్ ఇట్లా ఈ ప్రాసెస్ లో ఇక్కడ జరిగేదంతా మనకి ఏంటి అంటే ఈ ప్రాసెస్ అనేది మనకు క్లియర్ గా జరుగుతూ ఉంటుంది. అసలు మరి ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ మిరేజ్ అనేది ఫామ్ అయింది. ఆ మిరేజ్ అనేది ఎలా ఫామ్ అయిందో మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ పైనేమో హాట్ ఎయిర్ అంటున్నాం కదా, సారీ పైనేమో చల్లగా ఉన్న ఎయిర్, కోల్డ్ ఎయిర్ అంటే డెన్సిటీ ఎక్కువ, కింద దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి రేరర్ మీడియం అంటున్నాం. లైట్ రే వచ్చింది. సో ఇక్కడ ఏం గీసావు, ఇట్లా నార్మల్ గీస్తావు, అవే ఫ్రమ్ ద నార్మల్ వస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా ఈ మిరేజ్ అనేది ఎలా కనిపిస్తుంది మనకు, సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, సో ఇక్కడ ఉన్నాం, మనకు బ్యాక్ లో సన్ ఉంటుంది, సన్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి వస్తుంటాయి. అంటే బ్యాక్ లో సన్ అంటే పైన ఇక్కడ ఎక్కడో సన్ ఉంటుంది అనుకోండి, సన్ నుంచి పడే లైట్ రేస్ మనకి ఎప్పుడు కూడా మనకు ఫ్రంటే కనిపిస్తుంటుంది. అలా కనిపించడానికి అలా కనిపిస్తుందంటే ఇక్కడ నుంచి పైన హైట్ లో ఉన్నదేమో లైట్ రే వచ్చి ఇట్లా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక లేయర్ ఉంటుందిగా, ఈ లేయర్ లో ఇలా వచ్చినప్పుడు ఇట్లా పడుతుంది, ఈ లేయర్ లో వచ్చినప్పుడు ఇట్లా పడుతుంది. ఈ లైట్ రే అనేది ఇలా బెండ్ అవుతూనే ఉంటుంది అవే ఫ్రమ్ ద నార్మల్. ఎందుకు ఇక్కడ ఎప్పుడు కూడా రిఫ్రాక్టెడ్ వచ్చి అవే ఫ్రమ్ ద నార్మల్ వస్తుంది అంటే ఇదేమో మనకు డెన్సర్ మీడియం, కింద రేరర్ మీడియం, ప్రతిసారి ఇలాగే ఉంటుంది. పైన డెన్సర్, కింద రేరర్, పైన డెన్సర్, కింద రేరర్, ఇలా వస్తూ ఉండడం వల్ల ఇక్కడ వచ్చే మన లైట్ రేస్ అనేవి మన ముందు కాకుండా కొంచెం మనకంటే కొంచెం డిస్టెన్స్ లో ఆ సన్ నుంచి వచ్చే లైట్ రేస్ అంతా ఫోకస్ అయ్యి ఇక్కడ మనకు వాటర్ అనేది ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. సెకండ్ డయాగ్రామ్ లో ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ తీసుకున్నావు, ఇక్కడ నుంచి వచ్చే లైట్ రే ఇట్లా వచ్చి పడింది, ఇట్లా పడినప్పుడు ఇది ఇట్లా పోవాలి కదా, అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఏం గీస్తావు,
ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ గీస్తావు, ఇక్కడ కూడా లైట్ రే ఇట్లా వచ్చింది, ఇక్కడ లైన్ గీస్తావు, ఈ లైట్ రే ఇట్లా వచ్చింది. అలాగా ఇక్కడ నుంచి వచ్చే లైట్ రే అనేది ఇలా బెండ్ అవుతూ అవే అవుతూ ఇక్కడ మనకు కనిపించింది. ఇలా రావడానికి కారణం వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ విత్ హైట్. పైనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం తగ్గితే కొంచెం తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, పైకి వెళ్ళే కొద్ది అయితే పెరుగుతుంటుంది, కిందకి వచ్చే కొద్ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతూ రావడం వల్ల లైట్ రే అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ రీఫ్రాక్షన్ జరిగి అక్కడ నుంచి వచ్చిన లైట్ రే బెండ్ అయి ఇట్లా కర్వ్గా మారుతుంది. ఇలా కర్వ్గా మారి మనకి ఇక్కడ ఇట్లా కనిపించడానికి రీజన్ వచ్చి ఇది. సో ఇట్లా కరువుగా మారేసి ఇట్లా కొంచెం బెండ్ అవుతూ ఇట్లా మనకు వచ్చి కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ ఉన్న పర్సన్ కి ఏమనిపిస్తుంది అంటే లైట్ రే అనేది ఇక్కడ నుంచి వచ్చినట్టు కాకుండా కింద నుంచి ఇట్లా వచ్చినట్టు మనకు ఈ పర్సన్ భ్రమపడతాడు. అంటే దట్ ఈస్ ఎ ఇల్యూజన్ అన్నమాట. అందువల్ల మనకు ఈ మిరేజ్ అనేది ఫామ్ అవడానికి కరెక్ట్ రీజన్. సో వెన్ ద లైట్ ఫ్రమ్ ఎ టాల్ ఆబ్జెక్ట్ సచ్ as a tree from the sky passes through the medium just above the road, refractive index decreases towards the ground. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతూ వస్తుంది, అలా సఫర్స్ రీఫ్రాక్షన్. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ రీఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ సఫర్స్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ రీఫ్రాక్షన్. సో ఇక్కడ ఒకసారి రిఫ్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒకసారి రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇట్లా వస్తుంది, ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగి ఇట్లా అవుతుంది, మళ్ళీ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగి ఇట్లా. సో నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే పైన ఏమో డెన్సర్ మీడియం, కింద రేరర్ మీడియం, పైన డెన్సర్ మీడియం, కింద రేరర్ మీడియం, పైన డెన్సర్ రేరర్. ఇలాగ ప్రతిసారి డెన్సర్ నుంచి రేరర్ రావడం వల్ల అవే ఫ్రమ్ ద నార్మల్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ లైట్ రే అనేది ఇలా బెండ్ అయ్యి వచ్చి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న పర్సన్ ఏమో ఇక్కడ నుంచి వచ్చినట్టు మనం ఇది ఫీల్ అవుతాడు. సో ద రిఫ్రాక్టెడ్ రే రీచెస్ ద అబ్జర్వర్ ఇన్ ద డైరెక్షన్ షోన్ ఇన్ ద సెకండ్ ఫిగర్. సో జనరల్ గా అయితే ఇలా వస్తుంది లైట్ రే, కానీ ఈడేమో ఇలా వస్తున్నట్టు ఫీల్ అవుతాడు. దిస్ అపియర్స్ టు ద అబ్జర్వర్ దట్ ద రే ఇస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఈ అబ్జర్వర్ అనేవాడు ఏమనుకుంటాడంటే లైట్ రే అనేది ఇక్కడ నుంచి వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి కాదు అనేసి అనుకుంటాడు. సో దట్ రీజన్ hence we will see the water on the road or a virtual image of a sky and inverted image of the tree on the road. అంటే మనకి ఇక్కడ కనిపించే సపోజ్ ఇప్పుడు ఇది రోడ్ అంటున్నాం కదా, రోడ్డు మీద ఇక్కడ వాటర్ ఉన్నట్టు ఫామ్ అవుతుంది అన్నాము. సో మనం ఇక్కడ ఉంటాము, పైన ఎక్కడో మన హెడ్ పైన సన్ ఉంటుంది, సన్ నుంచి వచ్చే లైట్ రే కూడా ఒక్కొక్క మీడియం దాటి ఒక్కొక్క మీడియం, అంటే లైట్ రేస్ మన మీద పడకుండా ఆ సన్ రేస్ యొక్క షైన్ అంతా వచ్చి ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్రాక్షన్ జరిగి మనకంటే ముందు ఇక్కడ వాటర్ గా ఫామ్ అవుతుంది. ఇది చెప్పాను కదా, సన్ ఇక్కడ ఉందనుకోండి, సన్ నుంచి వచ్చే లైట్ రే వస్తుంది, పైనేమో డెన్సర్ మీడియం, కిందేమో రేరర్ మీడియం. ఇక్కడ ఏమవుతుంది ఒకసారి ఇట్లా అవుతుందా, ఇది సన్ అనుకుంటే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, మళ్ళీ ముందుకు వస్తుందా, మనమేమో ఇక్కడ ఉన్నాం. సో అబ్జర్వ్ చేయండి, సన్ నుంచి లైట్ రేస్ వస్తుంది, ఇది డెన్సర్ మీడియం అనుకున్నాను. సో ఇట్లా గీస్తాం, ఇది రేరర్ మీడియం, డెన్సర్ మీడియంలో నుంచి వచ్చింది కాబట్టి ఇట్లా పడేసి రిఫ్రాక్ట్ జరిగింది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది పైది డెన్సర్ అయిపోతుంది, కింద రేరర్ అవుతుంది, మళ్ళీ రిఫ్రాక్ట్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది, పైన డెన్సర్ మీడియం అనుకుంటాం, కింద రేరర్ మీడియం అనుకుంటాం, మళ్ళీ ఇట్లా రిఫ్రాక్ట్ అవుతుంది. మనమేమో ఇక్కడ నిల్చొని ఉన్నాం, సన్ ఏమో మన పైన ఉన్నాడు, బట్ ఆ లైట్ రే వచ్చి ఎగ్జాక్ట్ గా మన మీద పడకుండా ఈ సన్ యొక్క లైట్ రేస్ అనేవి ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్రాక్షన్ జరిగి ఈ సన్ రే అనేది ఇట్లా బెండ్ అయ్యి ఆ షైనింగ్ అంతా వచ్చి మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన దాన్ని మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇక్కడ ఏదో వాటర్ ఉన్నట్టు ఆప్టికల్ ఇల్యూజన్ గా మనం ఫీల్ అవుతాం. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద formation of a mirage. అంటే number of times it suffers refraction, so that reason we can see the image of the water, image of the sunshine. యాక్చువల్ గా సన్ రేస్ యొక్క షైన్ వచ్చి మనకి ఇక్కడ మెరుస్తూ ఉండడం వల్ల దాన్ని మనం వాటర్ గా ఫీల్ అవుతాం. అదే విధంగా ట్రీ కూడా రోడ్డు మీద మనకు ట్రీ అనేది ఇలా సమ్ టైమ్స్ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మిరేజ్ కాన్సెప్ట్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. సో I hope all of you understood. Once again, you can look at this same video if you are not understood this one. And if you like this video, please share and subscribe. Thank you for watching this video.